మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, దీపాల గురించి ఈరోజు మాట్లాడదాము. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. కొన్ని ప్రత్యేక రోజుల్లో దీపాలు పెట్టండి అని చెప్తూ ఉంటారు. రాశి ప్రకారం మాట్లాడదాం. కన్యా రాశి వాళ్ళకి కలిసి వచ్చే దీపం ఏంటి? ఏ దీపం పెడితే విశేషంగా వీళ్ళకి మంచి జరుగుతుంది అంటారు? ఇంట్లోనే ఎవరిని ఎక్కువగా వీళ్ళు లైఫ్ లాంగ్ ఆరాధిస్తే బాగుంటుంది అంటారు? అయితే కన్యా రాశిలో ఉచ్చస్థితి బుధుడు గనక కన్యా రాశిలో బై డిఫాల్ట్ 3 నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరా ఫాల్గుణ నక్షత్రము, ఈ ఉత్తరా ఫాల్గుణ నక్షత్రము, హస్త, చిత్త, ఈ ముగ్గురికి కూడా బుధుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. అందువల్ల వీళ్ళు ఏంటంటే ఎంతో కొంత మంచి పనులు చేస్తూ మంచిగానే బతకడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే వీళ్ళు కాస్తంత బద్ధకాన్ని కూడా ఉంటుంది వీళ్ళకి. అది వదిలేసి పొద్దున్నే నిద్ర లేవగలిగితే అప్పుడు ఇంట్లో దీపం అనేది వెలిగిస్తే ఇంకా అదృష్టం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మనకి రాశాధిపతి బుధుడు బాగుంటే జీవితంలో అన్నీ బాగుంటాయి. సో కన్యా రాశి వాళ్ళు జనరల్గా ఉండేది ఏంటంటే వాళ్ళు లాజిక్తో మ్యాజిక్తో మాట్లాడుతుంటారు. వాళ్ళు ప్రతి ఒక్క మాటని ఒక లాజిక్తో లింక్ చేసి మాట్లాడడం వల్ల అదొక మ్యాజిక్లా మారిపోతున్నారు. ఆ విషయాన్ని అది కష్టమైనా అవ్వచ్చు, ఒక్కొక్కసారి సంతోషమైనా కావచ్చు. కొన్ని విషయాల్లో కొన్ని వాడకునే విషయాలు కూడా వాడుతుంటారు. కానీ అది మనకు తెలియదు. ఇది వీళ్ళు ఇలా మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాం, అరే వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడేది ఇలా అన్నారు వాళ్ళు, మనకు అర్థం కాలేదు ఆ విషయం అని చెప్పి అనుకుంటాం. ఇలా మాట్లాడే తత్వం కలిగే వాళ్ళు బుధుడు. సో కన్యా రాశిలోని బుధుడు ఉచ్చస్థితి. అందువల్ల ఏంటంటే కన్యా రాశి వాళ్ళందరికీ అదృష్టం ఏంటంటే బై డిఫాల్ట్ వాళ్ళకి ఆలోచన చాలా బాగుంటుంది. ఏది డిఫరెంట్ ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉంటాయి. కాకపోతే వాళ్ళ లగ్నాన్ని బేస్ పెట్టి కొంతమంది చెడుగా ఆలోచిస్తుంటారు, దాన్ని చెడుగా వాడతారు. చెడుగా ఆలోచన కాదు, ఆలోచన బాగుంటుంది, దాన్ని వాడుక కొంత చెడు మార్గాలకి, కొంతమంది మంచి మార్గాలకి. సో చెడు మార్గాలు అంటే మనం చేయకూడని పనులు. ఇప్పుడు కొంతమంది రాబరీస్ జరుగుతుంటాయి, ఏంటి అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో నిన్ను ఆ అమ్మాయిని ఇద్దరు గొడవ పెట్టడానికి నేను చేయగలను కాబట్టి పందం అని చెప్పి ఈ బెట్టింగ్స్ చేస్తుంటారు. ఇవన్నీ కొన్ని ఏంటంటే బుధుడు బాగాలేకపోతే వాళ్ళు చేస్తుంటారు. సో ఇది కన్యా రాశి వాళ్ళే చేస్తాను కాదు, ఈ కన్యా రాశిలో బుధుడు వాళ్ళకి బాగాలేకపోతే చేస్తుంటారు. సో వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. బుధుడు బాగుంటే విద్వాంసులు ఏంటి వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం చక్కగా వినడము, వాళ్ళు చెప్పిందే కరెక్ట్గా దాన్ని ఆచరించడము. ఇప్పుడు మనం చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, వారు చెప్పితే మనం అందరం అలా వింటూ ఉంటాం. ఆయన చెప్పింది చేయాలనిపిస్తుంది. అంత వివరంగా చెప్పడానికి బుధుడు బాగున్న వాళ్ళు అలా ఉంటారు, బుధుడు బాగాలేకపోతే ఇలా ఉంటారు. ఇక్కడ అదృష్టం లేక కాదు, అదృష్టం ఉన్న వాళ్ళే వీళ్ళు. అందుకే వీళ్ళు ఎలా చేసినా ఎలా ఉన్నా వాళ్ళు హ్యాపీగా బతికేస్తుంటారు. అందుకే కన్యా రాశి వాళ్ళు అనగానే వాళ్ళకి ఉంది, వాళ్ళు ఎక్కడున్నా బాగానే బతికేస్తారని చెప్పి అంటుంటారు. సో దీపం వెలిగించాలంటే కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి కన్యా రాశి వాళ్ళు. ఎందుకంటే దీనికి బుధుడు అధిపతి, బుధుడికి విష్ణు ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే విష్ణు ఆరాధన అంటే మనకి ఖచ్చితంగా సూర్యోదయం పూర్వమే, సూర్యోదయం అయ్యాక కానీ లేవడమే. అంటే సూర్యోదయం పూర్వం లేచితే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా విశేష ఫలితం. బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పేసి 3 నుంచి 4 వరకు ఏదైనా వీళ్ళు దీపం వెలిగించి ఏదైనా సాధన చేస్తే వీళ్ళు అనుకున్నట్టు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి. అలా కుదరని పక్షాల్లో పొద్దున్న 6 గంటల నుంచి 9 లోపు దీపం వెలిగిస్తే చాలా విశేష ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ మారేడు దళాలు, తులసి దళాలతో విష్ణు ఆరాధన చేయడం, అలాగే దీపం వెలిగించినప్పుడు ప్రతి బుధవారము విశేషంగా ఇన్ని మారేడు దళాలు అంటే ఒక 3-5 మారేడు దళాలు, తులసి దళాలు కూడా 3-5 తులసి దళాలు ఒక పళ్ళెంలో వేసి దాంట్లో దీపం పెట్టి దీపం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే వీళ్ళకి లక్ష్మీనారాయణ ఒక అనుగ్రహం కలుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇంట్లో సుఖము, సంతోషము, సౌఖ్యము, ఇంకేం విద్యలో ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళాలన్నా కూడా ఇది చేయడం వల్ల చాలా విశేష ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఆవు నెయ్యి దీపారాధన చేయాలి వీళ్ళు. ఈ ఆవు నెయ్యి తామర పువ్వులు ఒత్తులని ఉంటాయి, తామర ఒత్తులు అనేసి అవి చాలా అన్ని షాపులు ఇవాళ రోజు అవైలబుల్ ఉన్నాయి. ఒకప్పుడైతే చేసేవాళ్ళం తామర ఒత్తులు అని చెప్పేసి, ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు దొరుకుతున్నాయి. అవి తీసుకొచ్చి బుధవారం రోజు తామర ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా విశేష ఫలితాలు కనిపిస్తాయి అన్నమాట. బాగుంటుంది. ఇంట్లోనే నిత్యం వీళ్ళు ఎవరిని ఆరాధిస్తే బాగుంటుందని, గుడికి పద్దాక వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఎవరిని ఇంట్లో ఆరాధించాలంట? ఇంట్లో నిత్యం అనంతరము నారాయణ స్మరణ చేస్తూ ఉంటే చాలా విశేష ఫలితం ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని నామాన్ని జపం చేస్తూ ఉంటే కూడా వీళ్ళు గుడికి వెళ్ళేంత నామం చేస్తే కూడా ఫలితం అనేది కనిపిస్తుంది. ప్రతిరోజు సాయంకాలం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితం. అంటే అసలు ఇంట్లో అనారోగ్య సమస్య అనేది రాదు. విష్ణు సహస్రనామం ఎక్కడ చదువుతారో,
ఎక్కడ వింటారో, ఎక్కడ జరుగుతుందో, ఎక్కడ వింటారో, ఎక్కడ చదువుతారో వాళ్ళకి అనారోగ్య సమస్య రాకుండా ఆర్థిక పరిస్థితి నుంచి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తుంటాయి అన్నమాట. విష్ణు సహస్రనామ ఆరాధన చేయడం, విష్ణు సహస్రనామం రాదన్న వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువ చదువుకోవడం. అనారోగ్య సమస్య ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే కన్యారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అనుకుంటూ సాయంకాలం పూట నువ్వులు దీపారాధన చేసి ఆ దీపం దగ్గర కూర్చొని ఓం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని చెప్పి ఒక 108 సార్లు నామాన్ని చదవాలి. చదివితే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఈ విధంగా దీపారాధన చేస్తే చాలా విశేష ఫలితాలు కనిపిస్తాయి అన్నమాట. ఏ దీపం వెలిగించాలి అని మాట్లాడుకున్నాము. అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి కదా, వీళ్ళు సాధారణంగా ఏ విషయాల్లో ఎక్కువ మోసపోతూ ఉంటారు, ఆ లక్షణాలకు సంబంధించి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే బాగుంటుంది కదా, వ్యక్తిత్వంలో వీళ్ళు ఎలాంటి మార్పులు చేసుకుంటే లైఫ్లో వీళ్ళు అభివృద్ధి బాటలో ఉంటారంటారు? తప్పకుండా. అయితే ఏంటంటే ఇక్కడ కన్యా రాశి గురించి మనం చెప్తున్నాం కదా, కన్యా రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి. 3 నక్షత్రాలకి 3 లగ్నాలు ఉంటాయి అండి. మళ్ళీ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు రాశి ఒకటే ఉండదు, వాళ్ళ లగ్నాలు వేరేగా ఉంటాయి కదా, ఆ లగ్నం బట్టి వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. కొంతమంది జాతకంలో యోగాలు బాగున్న వాళ్ళు అసలు మంచి స్థాయిలోనే ఉంటారు, వాళ్ళకి అసలు కష్టమే తెలియదు. జాతకంలో యోగం బాలిన వాళ్ళు అసలు జాతకాన్ని నమ్మకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. ఏం నమ్మినా నా లైఫ్ ఇంతే, నా లైఫ్ ఇలాగే ఉంటుంది, ఏం మారదు, దీనివల్ల నేను చూపించుకున్నది ఎందుకు అని అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తే మార్పు వస్తుందో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే వ్యక్తిగత జాతకాలనే చూడాలి. ఇప్పుడు నీ జాతకం చూస్తే నువ్వేం చేస్తే మంచిది, నీకు ఏ దేవుడు బాగుంటుంది. ఇప్పుడు అందరికీ కూడా కలియుగంలో మనం మనసుకి నచ్చిన దేవుడిని మనం పూజిస్తున్నాం, దానికి ఏ దోషం లేదు. మనకి ఏది నచ్చితే ఆ దేవుడిని పూజిస్తాం. ఇప్పుడు చాలామంది దేవతలు ఎన్ని దేవతలు ఉన్నారో చెప్పలేము. ఒక్కొక్కరికి గణపతి ఇష్టం, కొంతమంది విష్ణు ఇష్టం, కొంతమంది లక్ష్మి ఇష్టం, కొంతమంది దుర్గమ్మ వారి ఇష్టం, కొంతమంది కాలభైరుడు ఇష్టం, కొంతమంది దత్తాత్రేయ స్వామి ఇష్టం. ఇలా ఎంతమంది ఇష్టం ఉన్నా మన జాతకానికి అంటే మన పర్సనల్ జాతకానికి లగ్నానికి సంబంధించిన ఒక దేవత ఉంటుంది. ఆ దేవతకు అనుగ్రహం వల్లే మనం పుట్టాం. సో ఆ దేవత ఎవరో తెలుసుకోవాలి, అది మన పర్సనల్ వ్యక్తిగత జాతకంలో తెలుస్తుంది. ఇప్పుడు నేను కన్యారాశికి ఈ దేవత ఉన్నదంటే కన్యారాశికి అధిపతి బుధుడు కనుక బుధుడికి దేవత ఎవరంటే విష్ణు. అందుకే విష్ణు సంబంధించిన ఆరాధన చెప్పాను, విష్ణు సంబంధించిన పూజలు చెప్పాను. అలాగే బుధుడికి సంబంధించిన దోషాలు నివారణ చేసుకోవాలంటే మనం ఏ పనులు చేయకూడదో చెప్పాను. బుధుడు బాగుంటే ఇలా ఉంటారు, బుధుడు బాగాలేకపోతే అలా ఉంటుంది. ఇంకా మనం వ్యక్తిగత జాతకాన్ని చూస్తేనే ఖచ్చితంగా ఏ దేవతని వీళ్ళు పూజించాలి, ఏ పనులు వీళ్ళు చేయాలి, ఏ పనులు వీళ్ళు చేయకూడదు, జీవితాంతం వీళ్ళు ఎవరిని చేస్తే వీళ్ళకి అన్ని కలిసి వస్తాయి, ఇది పాటిస్తే బాగుంటుంది, వ్యక్తిగత జాతకంలోనే తెలుస్తుంది తప్ప ఇలా కన్యారాశిలో తెలియదు మనకి. ఓవరాల్గా కన్యారాశికి సంబంధించి ఏ దీపం పెట్టాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.